వెల్కమ్ టు రాబందుల రెక్కల చప్పుడు ఒక ఓటమి 100 తప్పుల సిరీస్. కేసీఆర్ విజయానికి వరుస విజయాలకి ఈసారి మొదటి గండి పడింది ఖమ్మం జిల్లాలో. ఖమ్మం జిల్లాలో మారిన రాజకీయ సమీకరణాలు మొత్తం రాష్ట్రవ్యాప్త రాజకీయాలను ప్రభావితం చేశాయంటారు. ఇక ఖమ్మం రాజకీయం విషయానికి వస్తే 2014లో 2018లో కేవలం ఒక్క సీటుతో బీఆర్ఎస్ సరిపెట్టుకొని ఈసారి కూడా అదే ఒక్క సీటు గెలుచుకున్నప్పటికీ మిగతా నియోజకవర్గాల్లో ప్రభావశీలంగా కాంగ్రెస్ గెలుపు, అదే సందర్భంలో అక్కడ మొదలైనటువంటి ముసలం మిగతా జిల్లాలకు అంటుకోవటం. ఈ నేపథ్యంలో ఖమ్మం జిల్లా రాజకీయం కేసీఆర్ని ఎట్లా దెబ్బకొట్టింది అనే విషయం ఒకసారి చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఈ అంశంపై మనతో డిబేట్లో పాల్గొంటున్నారు మద్ది శ్రీనివాసరెడ్డి గారు, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధికార ప్రతినిధి, అలాగే బత్తుల సోమయ్య గారు 1969 ఉద్యమంలో, అదే సందర్భంలో 2009 ఉద్యమంలో కీలకమైనటువంటి పాత్ర పోషించినటువంటి జిల్లా నాయకులు. ఆయన ఉద్యమకారుల వేదికకి అధ్యక్షులుగా కూడా ఉన్నారు. ఇక గౌని ఐలే ఉన్నారు, ఉద్యమకారులు, అదే సందర్భంలో బయ్యారం మాజీ జెడ్పీటీసీ. వెల్కమ్ శ్రీనివాసరెడ్డి గారు, ఐలయ్య గారు, సోమయ్య గారు, అందరికీ స్వాగతం. ఒకసారి ఈ జిల్లాకి సంబంధించినటువంటి అంశాలని మనం ప్రత్యక్షంగా చూస్తే 10 నియోజకవర్గాల్లో కేవలం ఒక్క చోట మాత్రమే టీఆర్ఎస్ గెలిచింది. మిగతా చోట్ల భారీ మెజార్టీతోటి కాంగ్రెస్ మిత్రపక్షమైనటువంటి సిపిఐ అభ్యర్థి గెలిచినటువంటి పరిస్థితి ఉంది. ఈ 10 నియోజకవర్గాల్లో ఒక నియోజకవర్గంలో కనీసం డిపాజిట్ కూడా తెచ్చుకోలేని పరిస్థితి టీఆర్ఎస్ అలియాస్ బీఆర్ఎస్ది. దీనికి సంబంధించినటువంటి వీటన్నిటికి సంబంధించిన విషయాల్ని ఒకసారి మా ప్రతినిధి ఉపేందర్ మనకు అందిస్తారు. ఓవర్ టు యు ఉపేందర్. జిల్లా ఖమ్మం జిల్లాలో తెలంగాణకు సాధించడంలోనూ, అదేవిధంగా తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఎన్నో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడటం, అదేవిధంగా బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎన్నో అవకతవకలు జరిగిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చూసుకుంటే ఉద్యమంలో కీలక భూమిక పోసినటువంటి ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి ఈ ఉద్యమ సమయంలో ఇక్కడికి కేసీఆర్ను కూడా ఇక్కడ తీసుకురావడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇక్కడ ఉద్యమం కూడా ఉవ్వెత్తున ఎగసిన పరిస్థితి కనిపిస్తుంది. ఆ నేపథ్యంలోనే ఇక్కడ అందరూ కూడా ఏదైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి తెలంగాణను వేరు చేయడంలోనూ కీలక భూమిక పోశారు. ఆ నేపథ్యంలోనే ఇక్కడ ఉద్యమం కూడా ఉవ్వెత్తున ఎగిసిపడింది. ఆ నేపథ్యంలోనే ఇక్కడ ఉన్నటువంటి ప్రజానికం కూడా తెలంగాణకి పట్టం కట్టిన పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే 2014లో తెలంగాణ వచ్చిన నేపథ్యంలోనే అటు బీఆర్ఎస్ ప్రభుత్వానికి అందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూశారు. మొదటి ఇప్పుడు 10 సంవత్సరాలు పూర్తయిన తర్వాత కూడా వారి పోకడలు, అదేవిధంగా ఆ ప్రభుత్వం చేపట్టినటువంటి నియంతృత్వ పోకడలతో అయితే ప్రజలు మాత్రం తీవ్రంగా అసహనం వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. తెలంగాణ వస్తే ఖచ్చితంగా తమ బతుకులు బాగుపడతాయని చెప్పేసి, బంగారు తెలంగాణలో తమ జీవితాలు ఇంటికి ఒక ఉద్యోగం వస్తుందని చెప్పేసి భావించిన నేపథ్యంలోనే ప్రభుత్వం ఆ దిశగా కూడా చర్యలు తీసుకోకపోవడంతో అయితే కొంత నిరాసక్తి అయితే ప్రధానంగా కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే తెలంగాణ ఏర్పడిన తర్వాత దాదాపు 10 సంవత్సరాల్లో అటు బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు కావడం, అదేవిధంగా ఏకదాటిగా కూడా 10 సంవత్సరాల పాలనలో మాత్రం అనేక ఆరోపణలు, అక్రమాలు, భూదందాలు అయితే కొనసాగిన పరిస్థితి కనిపిస్తుంది. వీటన్నిటికి కూడా ఇక్కడ ఉన్నటువంటి నాయకులు తమ అధికారాన్ని తమ చేతుల్లోకి తీసుకొని మొత్తం కూడా పెత్తనం చెలాయించడంతో అయితే అటు ప్రభుత్వం మీద అయితే ప్రధానంగా పడిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే జిల్లాకు సంబంధించినటువంటి ప్రధానంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి ఇందిరాసాగర్, రాజీవ్ సాగర్ సంబంధించినటువంటి ఆ ప్రాజెక్టును కూడా డిజైన్ మార్చడం, అదేవిధంగా దాన్ని సీతారామ ప్రాజెక్టుగా ముందుకు నడిపేయడం, ప్రజల్లో కొంత ఆసక్తి ఉన్నప్పటికీ అది పూర్తి కాకపోవడం చాలా విస్మయానికే గురి చేసింది. ప్రజలంతా కూడా ఎంతో ఎదురుగా చూశారు. ఆ నేపథ్యంలోనే ఆ ప్రాజెక్టు కూడా పూర్తిగా ఎప్పటికి కూడా కనుమరుగైన పరిస్థితి కనిపిస్తుంది. అది ఇంకా జరుగుతుందా లేదా అని చెప్పేసి కొంత మీమాంస కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఏదైతే భద్రాచలం రామాలయానికి సంబంధించినటువంటి ముప్పు ప్రాంతాలను కూడా కేసీఆర్ ఇచ్చిన హామీల్లో భాగంగా చుట్టూ కరకట్ట నిర్మాణం, అదేవిధంగా అక్కడున్న రైతులు, అక్కడ ఉన్నటువంటి ప్రజలకు కూడా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తామని చెప్పేసి చెప్పినప్పటికీ కూడా అది ఆచరణలోకి రాకపోవడంతో అయితే 2 అసెంబ్లీ ఎన్నికలు గత ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయానికి ప్రధాన కారణంగా కూడా మనం చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఏదైతే గొర్రెలకు సంబంధించిన స్కామ్ కావచ్చు, అదేవిధంగా డబుల్ బెడ్రూమ్లో కావచ్చు, అదేవిధంగా దళితులకు 3 ఎకరాలు భూమి ఇస్తామని చెప్పి కూడా అది కూడా మోసమైన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఆ నేపథ్యంలోనే ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూడా ప్రజలంతా ఏకమైన పరిస్థితి అయితే జిల్లాలో కనిపిస్తుంది. ఇక ముఖ్యంగా చూసుకుంటే ఇప్పటికే డబుల్ బెడ్రూమ్కి సంబంధించినటువంటి జిల్లాలో వేల కోట్ల రూపాయలు అయితే చేతులు మారిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక దళిత బంధు, అదేవిధంగా గిరిజన బంధు అని చెప్పేసి
చెప్పేసి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేశారు. ఏదైతే దళిత బంధుకు సంబంధించినటువంటి ఏదైతే వాళ్ళకి ఇచ్చినటువంటి వాటిల్లో కూడా అధికారులు అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు తమ పబ్బం గడుపుకోవడం, అందులో వాటాలు కూడా తీసుకోవడంతో అయితే ఆ ప్రభుత్వానికి ప్రధానంగా పెద్ద పెట్టుగా కూడా ఓటమికి ప్రధాన కారణంగా మనం చెప్పుకోవచ్చు. ఇప్పటికే దీనికి సంబంధించి ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి రాష్ట్ర రవాణా శాఖ మంత్రిగా ఉన్నటువంటి నేపథ్యంలోనే ఇక్కడ పువ్వాడ అజయ్ కుమార్ సమక్షంలో ఉన్నటువంటి రాజకీయ యంత్రాంగం కూడా ప్రత్యేకంగా అరాచకాలు అక్రమాలకు పాల్పడ్డాయనే ఆరోపణలు ఉన్నాయి, భూ దందాలకు పాల్పడ్డాయనే ఆరోపణలు ఉన్నాయి. ఇదే ఏదైతే బస్టాండ్కి సంబంధించినటువంటి 25 కోట్ల ప్రాజెక్టుతో ఏర్పాటు చేసిన బస్టాండ్ కూడా నాసిరకంగా నిర్మించారని చెప్పేసి అయితే ప్రజలు భావిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇదంతా కూడా వెరసి ఏదైతే ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి అనేక ఆరోపణల నేపథ్యంలో మాత్రం ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమికి అయితే చవిచూసిన పరిస్థితి కనిపిస్తుంది. 2018, 2014 ఎన్నికల్లో ఇక్కడి నుంచి అసెంబ్లీ స్థానాలకు ఒకే ఒక అభ్యర్థి గెలిచిన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో కూడా ఒకే అభ్యర్థి మాత్రం గెలిచారు. ఇదంతా కూడా అక్కడున్న స్థానికత నేపథ్యంలోనే ఒక్క సీటు కూడా వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ఇదంతా కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం ఆడిన నాటకంలో ప్రజలైతే తీవ్రంగా ఇబ్బందులు పడ్డామని చెప్పేసి వాపోతున్నారు. ప్రధానంగా ఇప్పటికే ఇంటికి ఒక ఉద్యోగం వస్తుందని చెప్పేసి ఆశతో ఎదురు చూస్తే ఎంతగానో నిరాశ అయిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక వ్యవసాయానికి సంబంధించి వ్యవసాయాలకి ఏదైతే రైతు బంధు ఇస్తామని చెప్పేసి రైతు బంధు ఇచ్చినప్పటికీ ధరణితో మాత్రం ప్రజలైతే తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. ధరణి సమస్యలతో చుట్టూ అంటే అధికారుల చుట్టూ అదేవిధంగా తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ అయితే ఇప్పటికీ ప్రదర్శనలు చేస్తున్న పరిస్థితి అయితే ప్రధానంగా కనిపిస్తుంది. సొంత ఇంటి కళ నెరవేరుతుందని చెప్పేసి భావిస్తున్న డబుల్ బెడ్రూమ్ల కళ కూడా అంటే కొంతమందికి డబుల్ బెడ్రూమ్ రావడం, మిగతా వాళ్ళంతా కూడా ఎదురు చూసే పరిస్థితి కనిపిస్తుంది. అవన్నీ కూడా ఇప్పుడు డబుల్ బెడ్రూమ్లకు సంబంధించినటువంటి నత్తనడకన పనులు కొనసాగడం, అదేవిధంగా అవన్నీ కూడా మూలన పడటం, అదేవిధంగా ఏదైతే తమ అధికార పార్టీకి సంబంధించిన వారికి అవి ఇచ్చుకోవడంతో అయితే తీవ్ర వ్యతిరేకత అయితే కొనసాగుతుంది. ఇదంతా కూడా ఇప్పుడు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కావచ్చు, ఇప్పుడున్న గతంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కావచ్చు, ఇవన్నీ కూడా వారి ఓటమికి ప్రధాన కారణాలుగా కూడా మనం చెప్పుకోవచ్చు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా కూడా ఏదైతే గొల్ల కురుమలకు కేటాయించినటువంటి గొర్రెల పథకంలో కూడా ప్రధానంగా ఇప్పటికే ఆరోపణలు ఉన్నాయి. ఈ జిల్లాకు సంబంధించినటువంటి అధికారులు అదేవిధంగా దీనికి సంబంధించిన కాంట్రాక్టులు కొంత ఏదైతే అంబులెన్సులు అదేవిధంగా మిగతా వెహికల్స్ పెట్టిన వెహికల్స్ కూడా బిల్లులు చేసి డబ్బులు కాజేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఏసీబీ కూడా ప్రత్యేకంగా దీనికి సంబంధించి ఇప్పటికే వారందరినీ కూడా విచారణ కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇవన్నీ కూడా కేసీఆర్ ప్రభుత్వంలో చేసినటువంటి ప్రధాన తప్పులుగా కూడా మనం చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఈ జిల్లాకు సంబంధించినటువంటి ప్రధాన ఏదైతే గవర్నమెంట్ ల్యాండ్స్ సంబంధించినటువంటి అనేక కబ్జాలు అదేవిధంగా 59 జీవోను అడ్డం పెట్టుకొని వేల ఫ్లాట్లు కూడా క్రమబద్ధీకరణ చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే దీనికి సంబంధించిన కొంతమంది కార్పొరేటర్లను అయితే అంటే అరెస్టు చేసిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇదంతా కూడా ప్రభుత్వం అరాచక పాలనకి నిదర్శనంగా కూడా ప్రజలైతే భావిస్తున్నారు. మొత్తంగా జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఏదైతే భద్రాచలం అదేవిధంగా ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి ప్రధానంగా ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన సీతారామ ప్రాజెక్టులో కూడా ఎన్నో లోపాలు ఉన్నాయని చెప్పేసి ఇప్పటికి కూడా ఆ పనులు కొనసాగుతూనే ఉండటంతో అయితే ప్రజలైతే తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ పంట పొలాలు అంటే నీళ్ళు వస్తాయని చెప్పేసి గోదావరి నీళ్ళు అయితే అంటే వస్తాయని చెప్పేసి ఆశించినప్పటికీ అవన్నీ కూడా కొంత ఇప్పటివరకు కూడా ఆచరణలోకి రాకపోవడంతో అయితే వారంతా కూడా తీవ్రంగా నైరాశ్యంతో ఉన్నారు. ఆ నేపథ్యంలోనే ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అవన్నీ కూడా వారి ఓటమికి కారణాలుగా మనం చెప్పుకోవచ్చు. జిల్లాలో ఉన్నటువంటి ప్రధానంగా చూసుకుంటే వివిధ ప్రాజెక్టులతో ఏర్పాటు చేసినటువంటి బిల్లుల్లో కూడా చేతివాటం ప్రదర్శించారని చెప్పేసి ఇప్పటికే ఆరోపణలు కూడా కొనసాగుతున్నాయి. ఇప్పటికే ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ఏదైతే టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్గా ఆవిర్భించిన నేపథ్యంలోనే ఇక్కడికే ప్రధానంగా కూడా భారీ బహిరంగ సభను కూడా ఏర్పాటు చేసి 4 రాష్ట్రాలకు సంబంధించినటువంటి సీఎంలను అదేవిధంగా ముఖ్య నాయకులను రప్పించినప్పటికీ అది కూడా ఫలితాలు మాత్రం అంత స్పష్టంగా కనిపించలేదు. ప్రజల నుంచి వస్తున్న వ్యతిరేకత నేపథ్యంలోనే ఇవన్నీ కూడా వారి ఓటమికి ప్రధాన కారణాలుగా చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ ఉపేందర్, మీరు ఒక సమగ్రమైనటువంటి రిపోర్ట్ ఇచ్చారు. అయితే ప్రధానంగా ఖమ్మం జిల్లా అనగానే గుర్తొచ్చేటటువంటి కొన్ని ఐకానిక్ అంశాలు ఉన్నాయి. ఒకటి భద్రాచలం ఖమ్మం జిల్లాకే కాదు తెలంగాణకే ఐకానిక్ గుడి. అక్కడి నుంచి మొదలు పెడితే వివిధ అంశాలు సింగరేణి ఉంది, సింగరేణి ప్రభావిత నియోజకవర్గాలు సుమారుగా 3-4 ప్రభావిత నియోజకవర్గాలు ఉన్నాయి. అట్లాగే బయ్యారం ఉక్కుకి సంబంధించినటువంటి హామీ, దానికి సంబంధించినటువంటి పార్లమెంటు చట్టం ఇవన్నీ కూడా ఉన్నటువంటి పరిస్థితి. వీటన్నిటి నేపథ్యంలో అసలు ఒక ప్రధానమైనటువంటి అంశం వస్తుంది. సోమయ్య గారు,
మీతోటే మొదలు పెట్టాలి. 1969 ఉద్యమం మొదలైంది ఖమ్మం జిల్లాలో, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో. అటువంటి ఖమ్మం జిల్లా క్రమేణా బీఆర్ఎస్ బలహీనపట్టడంతో పాటు క్రమేణా బీఆర్ఎస్ని పూర్తి స్థాయిలో రాజకీయంగా సమాధి చేసే దిశగా పునాది పడటాన్ని ఈసారి ఎట్లా చూడాలి? సోమయ్య గారు. యా, సోమయ్య గారికి ఏదో టెక్నికల్ ప్రాబ్లం ఉంది. టెక్నికల్ ప్రాబ్లం మా వాళ్ళు సాల్వ్ చేస్తున్నారు. యా, శ్రీనివాసరెడ్డి గారు మీతో మొదలు పెడదాం. 1969 ఉద్యమం మొదలైంది ఖమ్మం జిల్లాలో. ఈసారి బీఆర్ఎస్ వ్యతిరేక ముసలం కూడా ఖమ్మం జిల్లాలో మొదలైంది అంటున్నారు. మీరు ఎట్లా చూస్తున్నారు దీన్ని? నమస్తే అండి. నమస్కారం. అక్కడ ఉన్నటువంటి ఈ రోజు మా ఖమ్మం జిల్లా మీద స్పెషల్ డిబేట్ చేస్తున్న అందరూ కూడా రాజకీయాలకు, అదేవిధంగా రాజకీయ ప్రేక్షకులకు కూడా. ఇప్పుడు ఒకసారి చూసుకుంటే సార్, ఇక్కడ మొత్తం కూడా ఇవాళ ఖమ్మం జిల్లా మాకేంటంటే ఖమ్మం ఫస్ట్ కూడా రాజకీయంగా కానీ చాలా చైతన్యవంతమైన జిల్లా. ఇలా బుక్ లాంగ్వేజ్ కానీ అదేవిధంగా సినిమాల మాటలు కానీ కూడా ప్రామాణికంగా ఖమ్మం జిల్లా తీసుకుంటున్నారు. మరి ఉమ్మడి ఖమ్మం జిల్లా తెలంగాణ ఉమ్మడి రాష్ట్రంలో అత్యధికంగా అటవీ ప్రాంతం ఉన్నది. అదేవిధంగా అత్యధికంగా గిరిజనులు ఉన్నారు. సో ఎన్నో విధంగా భౌగోళికంగా, రాజకీయంగా, సామాజికంగా కూడా అన్ని రకాలుగా ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి అత్యధిక పార్టీలు కూడా ఇక్కడే ఉన్నాయి. సిపిఐ కానీ, సిపిఐ కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ కానీ, కాంగ్రెస్ కావచ్చు, లేకపోతే బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, ఎంఎల్ పార్టీ కావచ్చు, చాలా దళాలు అంటే రాజకీయంగానే, సామాజికంగా రకరకాల ఆర్థికంగా కూడా ఇవాళ హైదరాబాద్ తర్వాత ఇలా ఖమ్మంలో ఎంతో రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కూడా ఉంది. సో ఇట్లాంటి ఖమ్మంని ఇలా కంప్లీట్ గా తెలంగాణ రాష్ట్ర సమితి అనేది ఒక అణచివేతకు గురిపడింది. ఇలా ఎక్కడ కూడా లాస్ట్ మొన్నటిదాకున్నటువంటి అజయ్ గారు అయితే ఒక అరాచకాన్ని సృష్టించాడని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఖమ్మం జిల్లాలో నాకు తెలిసి తెలంగాణ రాష్ట్ర అరాచకాలు ఎక్కడ జరగలేదు. కదిలితే కేసులు, మెదిలితే కేసులు, నా మీద కూడా కేసులు అయ్యాయి. అంటే మేము ఏం చేసినా కూడా, అంటే ఇక్కడ ఒక మాట మాట్లాడినా కూడా కేసే, ఏం చేసినా కూడా కేసే. అట్లాంటి దుర్భర పరిస్థితి నుంచి వాళ్ళు నిజంగా మాకు ఇవాళ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర స్థాయిలో అధికారం రావడం ఇలా మాకు సొంతం వచ్చాడు కనిపించింది. ఎందుకంటే రాష్ట్రంతో ఒక ఎత్తు అంటే మా ఖమ్మం జిల్లా ఒక ఎత్తు అయిపోయింది. ఇవాళ ఇక్కడ కార్పొరేటర్లు కూడా చూసుకున్నట్టయితే వాళ్ళు ఒక్కొక్కరు జీవో నెంబర్ 59 అడ్డం పెట్టుకుని ఒక వందల గజాల ఆక్రమించుకున్న సందర్భాలు కూడా చూసినాం మనం. మొన్నటువంటి ఇక్కడ ఖమ్మంలో ఒక కార్పొరేటర్ కూడా ఆక్రమించుకుంటే రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రకారం దాన్ని మరి తిరిగి తీసుకొని మళ్ళీ ఇలా కలెక్టర్ గారు ఆదేశాలు ఇచ్చిన పరిస్థితి కూడా మనం గమనించాము. ఎందుకంటే అవిలేయన్న గానీ, మా భక్తుల సోమన్న గానీ మాకు చిన్నప్పటి నుంచి తెలుసు. ఎందుకంటే వాళ్ళు నిజమైనటువంటి తెలంగాణ వాదులు. మరి 2001లో తెలంగాణ ఉద్యమంలో ఆ రోజు కేసీఆర్ తీసుకొచ్చి ఇక్కడే పడుకోబెడితే అసలు తెలంగాణ ఉద్యమంలో ఎవరు లేరు. ఇలా కేసీఆర్ ఆయన అందరినీ కొత్త వాళ్ళని తీసుకొచ్చాడు ఇక్కడ. మరి అందరు కూడా కొత్త వాళ్ళతో తెలంగాణ కోసం పోరాటం పెట్టి వేరే వాళ్ళందరూ తీసుకొచ్చి వాళ్ళు నింపేసి ఇలా అరాచకాలు సృష్టించిన పరిస్థితి కూడా వచ్చింది. వాళ్ళ 2009లో కానీ 2018లో కానీ మొన్న జరిగిన ఎన్నికలు కూడా 9 కూడా కాంగ్రెస్ కానీ మిత్రపక్షాలకి గెలిచిన సందర్భంగా. మరి ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ ఇలా అనుబంధంగా ఉన్నటువంటి అన్ని పార్టీలు వస్తుంది తప్ప బీఆర్ఎస్ ఇక్కడ ఖమ్మం జిల్లా వస్తుంది పూర్తిగా పాత్ర పెట్టిన కూడా ఈ సందర్భంగా తెలియజేయకపోతే. ఇప్పుడు ఉన్నటువంటి మాకు ఒక ఎంపీ సీట్ ఉందంటే, అదేవిధంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 10 ఎమ్మెల్యే సీట్లు ఉంటే మా ఖమ్మం కింద 7 ఉన్నాయి. మిగతా 3 సీట్లు మైబాద్ కింద పోయినాయి. అది మొత్తం కూడా ఇవాళ పరిస్థితి అంటే అంతా కూడా కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేసే పరిస్థితి వచ్చింది ఇవాళ. అంటే ఇవాళ కేసీఆర్ గారు ఎక్కడ కూడా తెలంగాణని యాక్చువల్ గా తెలంగాణ ఒక అంతర్భాగంగా మా జిల్లాను చూడలేదని కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఏ రోజు కూడా మా జిల్లా మీద సవితల్లి ప్రేమ పరిస్థితి తప్ప ఏ రోజు కూడా చేయలేదు. ఇలా మా భద్రాచలం అనేది చూసుకుంటే, అక్కడ చూసుకుంటే మా ఉమ్మడి జిల్లాలో భద్రాచలం ఒక భాగం. అక్కడ భద్రాచలాన్ని కూడా ఎక్కడ కూడా డెవలప్ చేయలేదు ఆయన. మరి ఆ రోజు భద్రాచలాన్ని గ్రామ పంచాయతీ అన్నాడు, వచ్చే ఒక మున్సిపాలిటీ అన్నాడు, నాటకాలు ఆడు వాళ్ళకి ఇప్పటికి కూడా ఎన్నికలు లేక ప్రభుత్వ పాలనతో ఒక అధికారంతో కొనసాగుతుంది. మన రేవంత్ రెడ్డి గారితో పాటు నేను కూడా పోయిన సంవత్సరం వెళ్ళినప్పుడు ఆ పాదయాత్రలో భాగంగా అక్కడికి వెళ్ళి వాళ్ళందరూ కూడా చాలా స్పష్టంగా రిపోర్టర్స్ కానీ అక్కడ ఉన్న వాళ్ళు కానీ మాకు ఎడుగాకుండా అయిపోయింది, మా పాలన ఎడుగాకుండా అయిపోయింది కూడా చెప్పిన పరిస్థితి కూడా స్వయంగా నేను చూశాను అక్కడ భద్రాచలం వెళ్ళినప్పుడు రేవంత్ రెడ్డి గారితో. మరి శ్రీనివాసరెడ్డి గారు ఇక్కడ ప్రధానంగా 69లో ఉద్యమం మొదలైంది, తెలంగాణ ఉద్యమం మొదలైంది ఖమ్మం జిల్లాలో. ఇప్పుడు కేసీఆర్ని దింపడానికి రాజకీయం అంటే ప్రక్రియ మొదలైంది ఖమ్మం జిల్లాలో, ఈ ముసలం మొదలైంది ఖమ్మం జిల్లాలో అనేటటువంటి అభిప్రాయంతో మీరు ఏకీభవిస్తారా? అంతే. అంటే ఒక రకంగా ఖమ్మం జిల్లా నుంచి ఖమ్మం జిల్లా వరకు ప్రయాణం సాగిందండి. వచ్చింది ఈ నుంచి స్టార్ట్ అయింది. ఆ రోజు ఇక్కడ ఖమ్మం జిల్లాలో అప్పుడు దగ్గర 2010లో అనుకుంటే అప్పుడు ఖమ్మం జిల్లాలో కేసీఆర్ అరెస్ట్ చేశారు. 2009 డిసెంబర్ 3వ తారీఖు. ఎస్. ఇప్పుడున్న పొజిషన్ లో ఇప్పుడు మరి కేసీఆర్ గారు ఖమ్మం తోటే పత్రం అంతం అయిపోయింది. అంటే ఖమ్మం నుంచి ఖమ్మం వరకు కూడా బీఆర్ఎస్ ప్రస్తావన మనం అనుకోవచ్చు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో
ఖమ్మం నుంచి ఖమ్మం వారికి అని కూడా ఖచ్చితంగా అనుకోవచ్చు. ఎందుకంటే 1969లో కూడా మా ఖమ్మం జిల్లాలో గార్లలో ఆ రోజు ఫస్ట్ ఉద్యమం జరిగిందని, మరి అంత రాజకీయ చైతన్యం కలిగినటువంటి మా జిల్లా, మరి ఇవాళ అట్లాంటి జిల్లాను ఆయన నెగ్లెక్ట్ చేశారు. ఇక్కడ అజయ్ గారు అయితే ఉన్న కాసింత ఆ కొద్దిగా ఉంటే ఆ కొద్దిగా కూడా లేకుండా మొత్తం కబలింగ్ చేసిన పరిస్థితి వచ్చింది. ఒకసారి ఐలే గారు శ్రీనివాస్ రెడ్డి గారు ఒకసారి ఐలే గారి దగ్గరికి వెళ్ళి మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. ఐలే గారు, గౌని ఐలే గారు, ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం. మనం చూసుకున్నాం శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పండి. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఇలా వాస్తవంగా చెప్పాలంటే ఈ సందర్భంగా మరి ఆయన చేసినట్టు అరాచకాల వల్ల కూడా ఇవాళ ఒక్కొక్క నియోజకవర్గంలో 50,000, 60,000, మినిమం ఒక 40,000 నుంచి కటాఫ్ లాగా పెట్టుకుని వాళ్ళ కాంగ్రెస్ పార్టీ విజయడంగా మోగించింది. ఇలా టీఆర్ఎస్ పార్టీని మరి ఆ రోజు ఖమ్మం నుంచి ఖమ్మం వరకు కూడా మళ్ళొకసారి చెప్పక తప్పదు. టీఆర్ఎస్ పార్టీ ఇంతటితో పతనం అయిపోయింది. ఎక్కడ కూడా ఇలా మా ఖమ్మం జిల్లా చూసుకుంటే మరి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కావచ్చు, తుమ్మల గారు కావచ్చు, అదే విధంగా మా పట్టి గారు కావచ్చు, మా రేణుకా చౌదరి గారు ఫైర్ బ్రాండ్, ఇంతమంది రాష్ట్ర నాయకత్వం మొత్తం ఆది నాయకత్వం కూడా అంతా ఖమ్మం జిల్లాలో కేంద్రీకృతమే ఉంది. ఎంతమంది చెప్పినట్టుగా ఖమ్మం జిల్లా రాజకీయంగా కానీ ఎన్నో రకాలుగా ఇవాళ ప్రత్యేక విస్తృతలు కలిగి ఉన్న జిల్లాని కూడా చెప్పక తప్పదు. మరి ఇట్లాంటి జిల్లాని అలా మరి ఆయన ఎవరు ఒక ఆయన చేతులు పెడితే ఖమ్మంలో అజయ్ చేతులు పెడితే సర్వనాశనం చేసి వాళ్ళ జిల్లాని మళ్ళీ ఆయన ఇవాళ పార్టీ మారడానికి కూడా అవకాశం ఉందని ఉదయం ఎవరు చెప్తున్నారు మా కోర్టు దగ్గర. మరి ఆయన కాంగ్రెస్ కి వస్తాడో మధ్య బీజేపీ పోతాడో అని కూడా ఒక టాక్ వచ్చింది. మీరు చెప్పిన రెండో పార్టీ పేరే వినపడుతుంది బాగా. ఆయన అయితే వేరే పార్టీలో కూడా తీసుకోవడానికి కూడా చాలా వరకు అవకాశం తక్కువ. ఎందుకంటే ఆయన మీద చాలా కేసులు ఉన్నాయి. మెడికల్ కాలేజ్ కూడా అట్లా గవర్నమెంట్ ప్లేస్ ఉంది, ఆ జియోని అడ్డం పెట్టుకుని రిపేర్ చేయించారు. జియోలు ఎవరి కోసం అండి? నేను ఒక అడ్వకేట్ ని, జియోలు ఎవరి కోసం? పేదవాళ్ళ కోసం జియోలు పెట్టి ఆక్రమించుకున్నాడు, రిపేర్ చేసిన సందర్భాలు కూడా మనం చాలా చూసాము. వాళ్ళ మమతా కాలేజీని ఒక మమతల కాలేజీ లాగా ఏర్పాటు చేసుకున్నాడు. వాళ్ళ చూసినట్టే ఒక యూనివర్సిటీ లాగా, ఒక డీమ్డ్ యూనివర్సిటీ లాగా తయారు చేసుకుని ఉన్న పరిస్థితులు మనం గమనిస్తున్నాం సార్. అదే సందర్భంలో అంటే మంత్రి అనుచరులు, కార్పొరేటర్లు వీళ్ళందరి మీద ఉన్నటువంటి ఆరోపణలు, ముఖ్యంగా భూ ఆరోపణలు, భూ కబ్జా ఆరోపణలు, వీటన్నిటిని ఎట్లా చూడాలి? అంటే ఇక్కడ ఎట్లుందండి సార్, నాకు తెలిసి ఎక్కడ కూడా ఇంత దారుణం ఉండదు. అంటే ఈ ఒక తెలంగాణ ప్రాంతంలో ఒక సపరేట్ టెరిటోరియా లేదా సపరేట్ ప్రాంతమా అని అనుమానం వచ్చేంత చేశారు. ఇక్కడ అంతా అసలు ఎవ్వరు కూడా అజయ్ గారు కాంగ్రెస్ పార్టీ కండ వేసుకున్న కనపడితే కూడా తట్టుకోలేని పరిస్థితి. మరి డెమోక్రసీ మోనోక్రసీ అర్థం కాని పరిస్థితి మనం చూసినాం మన ఖమ్మం జిల్లాలో. మరి ఇవాళ మాకు చాలా ఖమ్మం జిల్లాలో చాలా మంది ప్రజలు కూడా ఆక్సిజన్ పీల్చుకుంటున్నారు, హ్యాపీగా ఉన్నాం సార్, హ్యాపీగా ఉన్నాం. మధ్య ఇలా కాంగ్రెస్ రావడం వల్ల మాలంటే శ్రీనివాస్ రెడ్డి గారు ఇక్కడ ఒక ఆసక్తికరమైన ప్రశ్న అడగాలి. ఖమ్మం జిల్లా ప్రజలు, ఆత్మాభిమానం కలిగిన ఖమ్మం జిల్లా ప్రజలు, ముఖ్యంగా అజయ్ సానుభూతి పరులు, అజయ్ కార్యకర్తలు కూడా అజయ్ తనకంటే చిన్నవాడైనటువంటి కేటీఆర్కి ఖమ్మం వేదికగా పాదాభివందనం చేయటాన్ని కూడా అంగీకరించలేకపోయారు అనేటటువంటి చర్చ ఉంది. దీన్ని ఎట్లా చూడాలి? అవునండి, అవును. అంటే అజయ్ గారు ఏంటంటే తన స్వార్థం కోసం తన ఒక కాలేజీని, మమతా కాలేజీని కూడా యూనివర్సిటీగా డీమ్డ్ యూనివర్సిటీ చేసుకోవాలని కూడా ఆయన కలలు కన్నాడు. అవి కూడా కళ్ళలుగానే మిగిలిపోయినాయి. మరి ఇలా దాదాపు ఒక 1,000 కోట్ల రూపాయల ఖమ్మం విలువ చాలా రేట్లు ఉంటాయండి మా ఖమ్మం సిటీలో. హైదరాబాద్ రేంజ్ లో మా కాడ రేట్లు ఉంటాయి ఇక్కడ మా దగ్గర ఫస్ట్ నుంచి కూడా. మరి రాజకీయ చైతన్యం కావచ్చు, ఫస్ట్ నుంచి కూడా కమర్షియల్ గా బిజినెస్ కూడా మా దగ్గర బాగుంటుంది. అన్ని రకాల డెవలప్ అవడం వల్ల చాలా రేట్లు ఉంటాయి కూడా భూములు కూడా. మరి ఆయన కావాలనే కేటీఆర్ దగ్గర మోకరిల్లిన పరిస్థితి కూడా మనం చూసాము. అంటే ఇక్కడ ఖమ్మం జిల్లాను తాకట్టు పెట్టారు. మరి ఆయన వల్ల మాక్సిమం ఆయన వల్లనే పోయిందని కూడా చెప్పక తప్పదండి. ఎందుకంటే ఆయన చేసినటువంటి నమస్కారం. నమస్తే. ప్రధానంగా ఖమ్మం జిల్లాలో ఓటమికి మీరేం చూస్తున్నారు కారణాలు? కేసీఆర్ ఘోర పరాజయానికి మీరేం కారణాలు చూస్తున్నారు? ఐలే గారు, మీరు మీ జూమ్ మ్యూట్లో ఉన్నట్టుంది, చూడండి. ఐలే గారు, మీ జూమ్ మ్యూట్లో ఉంది, అన్మ్యూట్ చేయండి. ఐలే గారు, అన్మ్యూట్ చేయండి. ఒకసారి సోమయ్య గారి దగ్గరికి. తెలంగాణకి విజయవంతంగా జరిగిందనేటువంటిది అదొక హిస్టరీ. మరి ఇంత హిస్టరీ ఉన్నటువంటి ఖమ్మం జిల్లాలో ఘోర పరాజయం పొందడానికి కారణాలు, చాలా బలమైనటువంటి కారణాలు ఇక్కడ ఉన్నాయి అనేటటువంటిది వాస్తవం. ప్రారంభంలో ఒక సీట్ గెలిచారు అనేటటువంటి దాన్ని ఒక రకంగా చూడవచ్చు, ఆనాడు ఉన్నటువంటి ప్రభావంలో ఒక సీట్ గెలవచ్చు. కానీ తుమ్మల లాంటి ఒక బలమైన నాయకులు, తర్వాత మిగతా వాళ్ళు అందరూ కూడా, అజయ్ కుమార్ లాంటి వాళ్ళు అందరూ టిఆర్ఎస్ లో చేరి అనేక ప్రతిష్టాత్మకమైనటువంటి పథకాలు అమలు చేసి అసలు చరిత్రలో పథకాలు అమలు చేసినామని చెప్పిన తర్వాత
ఖమ్మంలో పెద్ద బహిరంగ సభ పెట్టి అందరి సీఎంలను పిలిచి పెద్ద ఎత్తున ఇక్కడ పెట్టిన తర్వాత కూడా ఇంత ఘోర పరాజయానికి కారణం ఏమిటి అంటే, ఒక రకంగా ఉద్యమంలో ప్రధాన పాత్ర పోషించినటువంటి ఖమ్మం జిల్లాకి, ఉమ్మడి ఖమ్మం జిల్లాకి తీరని అన్యాయం జరిగింది. మొట్టమొదటిసారి ఇప్పటి వరకు పునాది రాయలేనటువంటి పోలవరం ప్రాజెక్టు కోసం 7 మండలాలు పోగొట్టుకున్నటువంటి జిల్లా ఖమ్మం జిల్లా. పోలవరంకు ఆలు లేదు, చూలు లేదు అక్కడ, కానీ 7 మండలాలు పోయి ఆంధ్రాలో కలిసినటువంటి వాస్తవం ఉంది. అన్యాయం అనేటటువంటి భావిస్తున్న తరుణంలో అట్లాంటిది ఏమీ లేదు, ఖమ్మం జిల్లాకి న్యాయం చేస్తామని చెప్పి బయ్యారం ఉక్కు పరిశ్రమకు హామీ ఇచ్చినటువంటి ఆనాటి ప్రభుత్వం, ఒక చట్టబద్ధమైన హామీ, ఇవాటికి చివరికి 10 ఏళ్ల టిఆర్ఎస్ పాలనలో, ఉద్యమ పార్టీ పాలనలో అది అయిపోయిన కథ, అక్కడ అవకాశం లేదు అనేటటువంటి చెప్పి ఎవరైనా ప్రైవేట్ వాళ్ళు పెట్టుకోండి అని చెప్పి గతంలో చేసినటువంటి రాజశేఖర రెడ్డి చెప్పినటువంటి ఆయన ఇడిసిన చెప్పుల్లోనే కేసీఆర్ కాళ్ళు దొడినటువంటి సందంగా ఆయన జిందాలకు ఇవ్వడానికి ముందుకు వచ్చినటువంటి స్థితి ఉంది. ఇది మొట్టమొదటి చేసినటువంటి ఒక ఘోరమైనటువంటి. రెండవది, ఒక రకంగా ఖమ్మం జిల్లా ఏజెన్సీ ప్రాంతము, విశాలమైనటువంటి ఏజెన్సీ ప్రాంతం. ఇక్కడ భూములకు ఎట్లాంటి నీటి వసతి లేవు, భూములు సక్రమంగా లేవు. ఇట్లాంటి స్థితిలో ముఖ్యమంత్రి గారు 2016లో డైరెక్ట్ కేసీఆర్ గారు వచ్చి టేకులపల్లి రోళ్లపాడు చెరువులో సీతారామ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. ఖమ్మం జిల్లాని సస్యశ్యామలం చేస్తాం, ఏజెన్సీ ప్రాంతంలో ప్రతి ఎకరానికి నీళ్ళు ఇస్తామని చెప్పి ఆనాడు బహిరంగంగా ముఖ్యమంత్రి గారు ప్రకటించారు. కానీ ఇవాటి వరకు ఎకరానికి కూడా ఖమ్మం ఏజెన్సీ ప్రాంతానికి, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్న ఏజెన్సీ ప్రాంతానికి ఎకరానికి కూడా నీళ్ళు రాలేదు. అదే సందర్భంలో ఐలే గారి సీతారామ ప్రాజెక్ట్ కి సంబంధించినటువంటి డిజైన్ గానీ, ఆ ప్రాజెక్ట్ డిపిఆర్ గానీ మనకు తెలిసి కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత 3 సార్లు మారింది. 3 సార్లు మారింది. దాన్ని ఆ డిజైన్ మార్చి చివరికి ఎక్కడ శిలాఫలకం అయితే కేసీఆర్ గారు వేసిండ్రో ఆ చెరువును కూడా డిజైన్ నుంచి తీసేసింది. బయ్యారం చెరువును బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ గా మారుస్తాం, దీన్ని కూడా బయ్యారం ఉక్కు పరిశ్రమకు నీళ్లు వస్తాయని చెప్పినటువంటి మాటలు ఏతున్నాయో బయ్యారం చెరువును డిజైన్ నుంచి తీసేశారు. ఇంకా విచిత్రమైంది ఏంటంటే, ఒక ఏజెన్సీలో ఎప్పటి నుంచో ఉన్నటువంటి ప్రభుత్వ భూములు 1000 ఎకరాలు, నేను ఒక బయ్యారం గురించి చెప్తాను, 35,171 ఎకరాల ప్రభుత్వ భూమి గత 50 ఏళ్లుగా రెవెన్యూ రికార్డులో ప్రభుత్వ భూమిగా ఉన్నటువంటి దాన్ని కేసీఆర్ ప్రభుత్వం 2017 నవంబర్లో ఒక పాత జీవో పేరు చెప్పి దాన్ని ఫారెస్ట్ వాళ్ళకి ఇచ్చేసారు. బయ్యారం స్టీల్ పరిశ్రమకి ఆనాడు జిల్లా కలెక్టర్ గా ఉన్నటువంటి సిద్ధార్థ జైన్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన సేల్ కు రాసిచ్చిండు. ఆయన 452 సర్వే నెంబర్ లో ధర్మాపురం రెవెన్యూలో 2600 ఎకరాలు సేల్ కు రాసిచ్చినటువంటి భూమిని కూడా తీసుకెళ్లి వీళ్ళు ఫారెస్ట్ వాళ్ళకి ఇచ్చి ఇవాళ స్టీల్ పరిశ్రమ రావడానికి అవకాశాలన్నిటి కూడా మూసేసినటువంటి ఘనత కేసీఆర్ది, ఆయన ప్రభుత్వాన్ని. ఇట్లాంటి విద్రోహాల ఇదే అంశం మనం గతంలో కూడా ఒక డిబేట్ లో మాట్లాడాం అనేటటువంటిది నేను చెప్పాను. ఐలే గారు, ఇదే అంశం మనం గతంలో ఒక డిబేట్ లో మాట్లాడాం. ఒక పక్క ఉన్న అవకాశాలని ప్రభుత్వమే మూసేసుకుంటూ వచ్చి అక్కడ ప్రభుత్వ రంగంలో పరిశ్రమ సాధ్యం కాదు కాబట్టి పక్కనున్నటువంటి జిల్లాలో పెట్టాలి పరిశ్రమ, దీనికి సరౌండింగ్ జిల్లాలో ఉన్నటువంటి పరిశ్రమ పెట్టాలి అని గతంలో 2004లో అధికారంలోకి వచ్చినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి ఏదైతే చేశారో అదే ఐడియాని ఇంప్లిమెంట్ చేసినటువంటి పరిస్థితి. ఇక మరొక అంశం, సరే బయ్యారం ఉక్కుకి సంబంధించినటువంటి అంశం అట్లాగే ఉంది. అయితే మరొక కీలకమైన అంశం సింగరేణి ఎంప్లాయీస్ పట్ల అవలంబించినటువంటి వైఖరి, సింగరేణి కార్మికుల పట్ల అవలంబించినటువంటి వైఖరి. ఈరోజు సింగరేణి జిల్లాలో, సింగరేణి నియోజకవర్గాల్లో ఒక నియోజకవర్గం 3వ స్థానంలో వచ్చింది, అక్కడ డిపాజిట్ కూడా రాని పరిస్థితి బీఆర్ఎస్కు ఉందని అంటున్నారు. దీన్ని ఎట్లా చూడాలి సింగరేణి పట్ల ప్రభుత్వం? ఒక రకంగా బయ్యారం స్టీల్ విషయంలో, సింగరేణి విషయంలో ఒక రకంగా మొత్తము ముందు చెప్పింది ఒకటి, తర్వాత మోసం చేసి ప్రజలెవరు కూడా నమ్మని స్థితి వచ్చిందండి. సింగరేణి ఎన్నికల్లో కేసీఆర్ గారు కూతురే యూనియన్ ప్రెసిడెంట్ గా ఆమె ఉండి ఆడ బొగ్గుగని కార్మిక సంఘం, వాళ్ళ సింగరేణి బొగ్గుగని కార్మిక సంఘానికి అధ్యక్షురాలుగా ఉండి ఆమె గెలిచి ఇవన్నీ కూడా చేసినటువంటి స్థితి ఉన్నది. చివరికి ఆ యూనియన్ కూడా రద్దు చేసుకొని ఎన్నికల్లో కూడా పోటీ చేయలేనటువంటి స్థితి వచ్చింది. ఎందుకంటే సింగరేణి కార్మికులు ఆ విద్రోహాన్ని సహించే పరిస్థితిలో లేరు కాబట్టి దాన్ని వెనక్కి వచ్చిండ్రు. మొత్తం సింగరేణిని మొత్తం నాశనం చేసింది టిఆర్ఎస్ ప్రభుత్వం అండి. ఎక్కడి నుంచో
ఎక్కడి నుంచో దక్షిణాఫ్రికా నుంచి బొగ్గులు తెచ్చుకోవడానికి అన్నిటికీ ఇచ్చి ఒక నిమిషం ఐలే గారు, ఒక నిమిషం ఉండండి. ఒకసారి నేను మన సోమయ్య గారి దగ్గరికి వెళ్ళి వస్తాను. సోమయ్య గారు నమస్కారం. నమస్తే అండి. యా, మీరు కరెక్ట్ గా చెప్పగలరు. 1969లో ఉద్యమకారుడిగా ఉన్నటువంటి మీరు 69 ఉద్యమానికి సంబంధించినటువంటి తొలి అడుగులు పడినటువంటి ఖమ్మం జిల్లాలో, సోమయ్య గారు సార్ చెప్పండి, వినపడుతుంది. 69లో తొలి అడుగులు పడినటువంటి ఖమ్మం జిల్లాలో ఈసారి కేసీఆర్ రాజకీయ పతనానికి కూడా తొలి అడుగులు పడ్డాయి. ఖమ్మం జిల్లాలో రాజకీయ సమీకరణాల మార్పే మొదలైంది. అక్కడి నుంచే మొత్తం తెలంగాణ వ్యాప్తంగా, తెలంగాణలో ఉన్నటువంటి మిగతా 9 జిల్లాలు కూడా విస్తరించింది అనేటటువంటిది ప్రధానమైన అంశం. ఈ అభిప్రాయంతో మీరు ఏకీభవిస్తారా? ఖమ్మం జిల్లా చాలా చైతన్యవంతమైన జిల్లా అండి. యా, ఇది మొట్టమొదట 69 ఉద్యమం, తెలంగాణ ఉద్యమం అనేది పాల్వంచ కొత్తగూడెం నుంచి ప్రారంభమైనటువంటి జిల్లా ఇది. యా, ఇది మా ఉద్యోగాలు మాకు కావాలి అనే అంశం మీద దస్తగిరి అక్కడ ఫస్ట్ ఇచ్చిందనమాట దరఖాస్తు, ఎంగళరావు గారు ఉన్నప్పుడు. అప్పటి నుంచి ఉద్యమ నేపథ్యం, మా ఉద్యోగాలు మాకు కావాలి, మా నీళ్లు మాకు కావాలి, మాకు ఆత్మగౌరవం కావాలి, ఆంధ్ర వాళ్ళ పెత్తనము మేము భరించలేకపోతున్నాం, అణిచివేస్తున్నారు అని చెప్పని ఆ స్లోగన్ తోని ఉద్యమం ప్రారంభించబడింది ఖమ్మం జిల్లా నుంచి. ఇది తెలంగాణ సాయుధ పోరాటం కూడా పాల్వంచ, పరగణ నుంచి బ్రహ్మాండంగా గిరిప్రసాద్ గారు ఉన్నప్పటి నుంచి జరిగినటువంటి ప్రాంతం. చాలా పోరాటాలకి పురిటిగడ్డ. అట్లాంటి ప్రాంతం నుంచి తెలంగాణ ఉద్యమం ప్రారంభమైతే తొలి దశ ఉద్యమము, మలి దశ ఉద్యమంలో కూడా ఖమ్మం జిల్లా మొట్టమొదటి స్థానంలో ఉంది. ఎందుకు అనంటే కేసీఆర్ గారిని కరీంనగర్ లో అరెస్ట్ చేసి తీసుకొచ్చినప్పుడు ఆయనతో పాటు నన్ను కూడా అరెస్ట్ చేశారు. ఆయనతో పాటు ఖమ్మంలో ఉన్నటువంటి వాళ్ళని దాదాపు 12 మందిని అరెస్ట్ చేసి ఆయనతో పాటు. సోమయ్య గారు హలో, వినపడుతుందండి? వచ్చింది, చెప్పండి. రాజే యాదవ్ గారిని అయితేమి, విజయరామారావు గారిని, నాయన నరసింహారెడ్డి గారిని అక్కడ కరీంనగర్ లో అరెస్ట్ చేసి తీసుకొచ్చినప్పుడు ఖమ్మం జిల్లానే కేసీఆర్ గారిని కాపాడింది. ఖమ్మం జిల్లా సిపిఐ ఎంఎల్ పార్టీ అయితేమి, తెలంగాణ ఉద్యమకారులు అయితేమి పోలీస్ వాళ్ళని అడ్డుకున్నారు, ఆంధ్ర వాళ్ళని అడ్డుకున్నారు, ఉద్యమాన్ని ఆకాశానికి ఉవ్వెత్తున లేపారు. కపిలవాయి దిలీప్ కుమార్ గారు కూడా 2 సార్లు గెలిపించారు. ఉత్తర తెలంగాణకి ధీటుగా ఖమ్మం జిల్లాలో నల్గొండ అయితేమి, ఖమ్మం అయితే, వరంగల్ అయితేమి బ్రహ్మాండంగా గెలిపించారు మంచి మెజార్టీతోని. ఆ విధంగా తెలంగాణ ఉద్యమము ముందంజలో ఉన్న క్రమంలో ఆయన ఈ త్యాగాల వల్ల, ఈ పోరాటాల వల్ల సకల జనులు, సాగరహారం, మిలియన్ మార్చ్, ఎన్ని పల్లెబాట, పల్లె నిద్ర, తెలంగాణ రాష్ట్ర సాధనలో ప్రతి కార్యక్రమంలో ఖమ్మం జిల్లా నుంచి మొట్టమొదటగా అగ్రభాగాన పోరాట ఉద్యమంలో పాల్గొన్నటువంటి క్రియాశీలకమైన కార్యకర్తలు ఖమ్మం జిల్లా నుంచి ఉన్నారు. ఈ ఒత్తిడి, ఈ పోరాటం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా అగ్గి వల్ల కేంద్రం దిగొచ్చి తెలంగాణ రాష్ట్రం ఇస్తే, ముఖ్యంగా మాకు దక్షిణ తెలంగాణకి, ముఖ్యంగా ఖమ్మం జిల్లాకి నీళ్ల కొరత ఉండదు, నిధుల కొరత ఉండదు, ఉద్యోగాల కొరత ఉండదు. బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ వస్తుంది, 55,000 ఉద్యోగాలు వస్తాయి. సింగరేణి కాలేజీ వస్తుంది, భద్రాచలము, ఇక్కడ మొత్తం పరిశ్రమలు ఉన్నాయి, నీళ్ల సౌకర్యం ఉంది, అన్ని ఉపయోగపెట్టుకుంటాం, సస్యశ్యామలంగా ఆంధ్రాకి ధీటుగా ఉంటామని చెప్పని ఇక్కడ ఉన్నటువంటి అన్ని రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళైతేమి, నిరుద్యోగులైతేమి, ఎన్జిఓస్ అయితేమి, రైతులైతేమి ఫుల్ ప్రెజర్ గా ఉత్తర తెలంగాణకు ధీటుగా ఖమ్మం జిల్లా నుంచి తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ చేశారు. అట్లాంటి వాళ్ళని రాష్ట్రం వచ్చిన తర్వాత మరిచిపోయి పక్కన పెట్టి కేసీఆర్ గారు ఓడిపోవడానికి, కేసీఆర్ గారిని తెలంగాణలో పొందబెట్టడానికి ఖమ్మం జిల్లా ముందంజలో ఉంది అని అంటే, ఇక్కడ ఉద్యమానికి సంబంధం లేనటువంటి వాళ్ళని చంద్రబాబు నాయుడు వచ్చినప్పుడు అందులో ఉండి కొట్టించినటువంటి నామా నాగేశ్వరరావు అయితేమి, అందులో ఉండి కొట్టించిన బాలసాని అయితేమి, ఇంకా మిగతా వెంకటవీర అయితేమి, వీళ్ళందరినీ తీసుకొచ్చి టిఆర్ఎస్ పార్టీలో జాయిన్ చేసి వీళ్ళంతా తెలంగాణ ఉద్యమ వ్యతిరేకులు.
వీళ్ళకెవరికి తెలంగాణ ఉద్యమంతో సంబంధం లేదు. Yeah. ఏనాడు జై తెలంగాణ అన్నోళ్ళు లేరు. యా మరి ఇక్కడ ఉన్న జిల్లాధ్యక్షులు ఏమయ్యారు? 10 నియోజకవర్గాలకు ఉన్నటువంటి ఇన్ఛార్జీలు ఏమయ్యారు? మండలాధ్యక్షులు ఏం చేసిండు కేసీఆర్? వీళ్ళందరినీ పక్కన పెట్టి ఉద్యమంలో కేసులు పడ్డది మా మీద, పోలీస్ స్టేషన్ లో పడ్డది మేము, జైల్లో పడ్డది మేము, ఆయనతో ప్రయాణం చేసింది మేము, ఆయనకి ఎన్నంటి ఉన్నది మేము, దెబ్బలు తిన్నది మేము. మమ్మల్ని వదిలేసి సంబంధం లేనటువంటి వాళ్ళని ఇవాళ పార్థసారథి రెడ్డి ఎవరు? రాజ్యసభకి ఆయన అర్హుడా? ఇలా గాయత్రి రవి ఎవరు? రాజ్యసభకు అర్హుడా? నామనాగేశ్వరరావు ఎంపీకి అర్హుడా? మేము ఉద్యమం చేసి దెబ్బలు తినడానికి, రాష్ట్ర సాధనలో త్యాగం చేయడానికి మేమైతేనే పనికొస్తాము. కానీ ఈ రాష్ట్రాన్ని ఏ ఆకాంక్షలతోని, ఏ ఆశయంతోని, ఏ డెవలప్మెంట్ కోసం, ఏ వెనుకబడ్డటువంటి ప్రాంతాన్ని అభివృద్ధి పదంలో నడిపించడం కోసం నిరంతరం ఉద్యమం రోడ్ల మీద పడి, జైల్లో పడి, పోలీస్ స్టేషన్ లో పడి మేము పోరాటం చేసి రాష్ట్ర సాధనలో భాగస్వాములమైనమో మాకు అప్పచెప్పితే నీళ్ళు ఎట్లా తెచ్చుకోవాలి, నిధులు ఎట్లా తెచ్చుకోవాలి, ఇండస్ట్రీస్ డెవలప్మెంట్స్ ఎట్లా చేసుకోవాలి, ఎక్కడ ఉద్యోగాలు, ఎక్కడ ఫ్యాక్టరీలు పెట్టాలి మాకు ఐడియా ఉంటది. వీళ్ళ కాంట్రాక్టర్ల కోసమేనా వీళ్ళ కాలేజీలు పెంచుకోవడం? పల్లా రాజేశ్వర రెడ్డికి ఈ జిల్లాతో ఏం సంబంధం? ఎవరు పల్లా రాజేశ్వర రెడ్డి? ఎవరు నామనాగేశ్వరరావు? ఎవరు? వీళ్ళకి ఎట్లా ఇస్తావు కేసీఆర్? వీళ్ళ కోసమా తనులు తిన్నది? వీళ్ళ కోసమా 1200 మంది ప్రాణాలు అర్పించింది? వీళ్ళ కోసమా తెలంగాణ ప్రాంతం సర్వస్వం కూడా పోరాటంలో పాల్గొన్నది? సోమయ్య గారు మీ ఆవేదన మీ గొంతులో కనిపిస్తోంది, మీ మాటలో కనిపిస్తోంది, మీ మొహంలో కనిపిస్తోంది. మీ ఆవేదనతోటి ఏకీభవిస్తూనే ఉమ్మడి ఖమ్మం జిల్లా కేసీఆర్ పరాజయంలో కీలక పాత్ర పోషించిందా? 69లో మొదలైన ఉద్యమం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మొదలైతే ఈసారి కేసీఆర్ పరాజయానికి పునాది ఖమ్మం జిల్లాలోనే పడిందా? ఖమ్మం జిల్లా రాజకీయ మార్పులు, రాజకీయ సమీకరణాల మార్పులు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా దాని ప్రభావం అంటించినాయా? ఇందాక మన మిత్రుడు శ్రీనివాసరెడ్డి గారు చెప్పినట్లు, మద్ది శ్రీనివాసరెడ్డి గారు చెప్పినట్లు కేసీఆర్ రాజకీయ ప్రస్థానం, టీఆర్ఎస్ రాజకీయ ప్రస్థానం ఖమ్మం జిల్లాతో మొదలై, రాజకీయ ఊపు ఖమ్మం జిల్లాతో మొదలై, ఖమ్మం జిల్లాతోటి ఈ మొదలైనటువంటి ముస్లింతోటి అంతమైందా? ఇంతటితోటి కేసీఆర్ రాజకీయ ప్రస్థానం ముగిసినట్టేనా? టీఆర్ఎస్ రాజకీయ ప్రస్థానం ముగిసినట్లేనా? భారత రాష్ట్ర సమితి రాజకీయ ప్రస్థానం ముగిసినట్లేనా? ఈ అంశంపై మనం చర్చలో ఉన్నాం. మధ్య శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు మనతోటి. శ్రీనివాసరెడ్డి గారి దగ్గరికి వెళ్దాం. శ్రీనివాసరెడ్డి గారు, ఇప్పటిదాకా సోమయ్య గారి ఆవేశం చూసాం, బాధ చూసాం, ఆయన ఆక్రందన చూసాం. అంటే సోమయ్య గారు మనం కాలేజీలో చదువుకునే రోజుల నుంచి సోమయ్య గారి గురించి వింటూ మనం సోమయ్య గారికి సంబంధించినటువంటి తెలంగాణ కాన్సెప్ట్ని, తెలంగాణ అంశాన్ని, ఆయన కన్సర్న్ని అన్ని చూసాం. ఇప్పుడు ఈ పరిస్థితిలో ఏమనిపిస్తోంది అంటే, నాకు తెలిసిన ఖమ్మం వేరు, నేను చూసిన ఖమ్మం వేరు, నేను ఉన్న ఖమ్మం వేరు, ఇవాళున్న ఖమ్మం వేరు. ఇవాళున్న ఖమ్మం ఒక డిఫరెంట్గా కనిపిస్తోంది. ఒకప్పుడు లకారం చెరువు అంటే ఒక అర్థం ఉంది, ఈరోజు లకారం చెరువు అంటే మరొక రూపం చూపిస్తున్నారు. దీన్నంతా డెవలప్మెంట్ అంటున్నారు. ఈ డెవలప్మెంట్ అసలు మేము పరుగులు పెట్టించాం డెవలప్మెంట్ అంటున్నారు. ఇది నిజమేనా? పరుగులు పెట్టిందా? నిజంగానే డెవలప్మెంట్ పరుగులు పెట్టిందా? ఖమ్మం అభివృద్ధికి మొత్తం మంత్రి అజయ్ తానే కారకుడు అని చెప్పుకున్నారు. ఈ ప్రస్థానాన్ని ఎట్లా చూడాలి? ఇప్పుడు రాజ్ న్యూస్ ప్రేక్షకులకు నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నానండి. నేను రాజ్ న్యూస్ ద్వారా తెలంగాణ ప్రజానీయం చాలా స్పష్టంగా ఒక మాట చెప్పదలుచుకున్నాను. మద్ది శ్రీనివాస్ రెడ్డి, టీపీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిధిని, నేను అడ్వకేట్ ని కూడా. టీఆర్ఎస్ బీఆర్ఎస్ రాజకీయాలు అనేవి ఖమ్మం జిల్లాలో కేసీఆర్ గారిని 29 నవంబర్ 2009లో తీసుకొచ్చారు. ఆ రోజు టీఆర్ఎస్ రాజకీయాలు స్టార్ట్ అయినాయి. ఈ రోజు ఖమ్మం జిల్లా తోటి పోయింది. దీన్నే సింపుల్ గా ఖమ్మం నుంచి ఖమ్మం వరకు రాజకీయాలు టీఆర్ఎస్ అయిపోయింది. రోజు మొన్న ఖమ్మం జిల్లాలో, ఖమ్మంలో మా కాంగ్రెస్ వాళ్ళందరం కలిసి కూడా టీఆర్ఎస్ పొందబెట్టాము. ఇది ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకంటే ఎక్కడ కూడా ఎలాంటి డీవియేషన్ లేదు. ఇది ఖచ్చితంగా జరిగేదే. తెలంగాణ యొక్క అంటే టీఆర్ఎస్ పార్టీ యొక్క ప్రస్థానం ఖమ్మం నుంచి ఖమ్మం అని కూడా చాలా స్పష్టంగా చెప్పగలుగుతున్నాను. ఇవాళ కేసీఆర్ గారు మా ఖమ్మాన్ని ఎంత వివక్ష చూశారంటే, నల్లగొండలో మహాత్మా గాంధీ యూనివర్సిటీ పెట్టారు. మా ఖమ్మం జిల్లాలో మైనింగ్ డెవలప్మెంట్ ఉన్నాయి. అత్యధిక గిరిజనులు ఉమ్మడి జిల్లాలో ఉన్నా కూడా ఒక గిరిజన యూనివర్సిటీ ఇవ్వలేదు, మరి మైనింగ్ యూనివర్సిటీ ఇవ్వలేదు, జనరల్ యూనివర్సిటీ కూడా ఇవ్వలేదు. మా ఖమ్మం దగ్గర SRN PGNR కాలేజ్ ఎప్పటి నుంచో ఉంది. చాలా పెద్ద ప్లేస్ ఉన్నా కూడా దాన్ని అటానమస్ యూనివర్సిటీ కూడా చేయొచ్చు దాన్ని. అయినా కూడా కావాలనే ఖమ్మం మీద
ఫస్ట్ నుంచి కూడా ఉమ్మడి ఖమ్మం జిల్లా మీద కూడా కేసీఆర్ చాలా వివక్ష చూశారని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. అదే సందర్భంలో తానీషా కాలం శ్రీనివాసరెడ్డి గారు తానీషా కాలం నుంచి ఉన్నటువంటి సాంప్రదాయాన్ని ఉమ్మడి ఖమ్మం జిల్లాకు ఐకానిక్గా, తెలంగాణకు ఐకానిక్గా చెప్పే భద్రాచలం రాములవారి కళ్యాణానికి తానీషా కాలం నుంచి ఉన్నటువంటి సాంప్రదాయాన్ని ఈ కేసీఆర్ వచ్చిన తర్వాతే దాన్ని విస్మరించారు అనేది ఒక ఆరోపణ ఉంది. అదే సందర్భంలో కేసీఆర్ జ్యోతిషులు ఎవరో చెప్పారట, నువ్వు కనుక అట్లా పట్టుకుని వస్తే నీ కొడుకు రాజయోగం పట్టదు రాజకుమారుడికి అని ఎవరో చెప్పారట. కేసీఆర్ గారికి జాతకాల పిచ్చి ఎక్కువ. ఓకే, ఎవరో చెప్పాడని చెప్పి ఆయన ఏం చేసింటే ఏ రోజు కూడా రాలేదు ఆయన. అందుకనే మరి ఇవాళ ఒకటి మా పాలేరును చూసుకుంటే మా పాలేరు రిజర్వాయర్ ఉందండి. ఆ పాలేరు రిజర్వాయర్ కి మాకు అక్కడి నుంచి నీళ్ళు వస్తాయి. మరి ఇవాళ ఆ నీళ్లను కూడా రాకుంటే ఇవాళ దుర్గగూడెం దగ్గర మరొక ప్రాజెక్టు కట్టేసి మరి ఆ ప్రాజెక్టు నుంచి ఎంత గమ్మతంటే సీతారామ ప్రాజెక్టు ఎత్తిపోతల పథకం ఇక్కడ డౌన్ లో నుంచి మాకు కృష్ణానది నీళ్ళు వస్తుంటే ఇక్కడ నుంచి బంద్ చేసి ఇక్కడ నుంచి డిస్కరేజ్ చేసి సీతారామ ఎత్తిపోతల పథకం అంటే ఎక్కడ ఎత్తిపోతల పథకం కాబట్టి ఇక్కడ నీళ్ళు వచ్చే దొరుకుని దీని నుంచి మన అవతల ఆంధ్ర వాళ్ళతో ఒక ఒప్పందం చేసుకుని చీకటి ఒప్పందం జగన్ తోటి ఆ నీళ్లు మనకు సరిగా రాకుండా ఎక్కడో గోదావరి నీళ్లు తీసుకొచ్చి మా పాలేరులో ఒక రిజర్వాయర్ లో పోయాలని ఆయన ప్లాన్. ఇక్కడ ఎంత అభివృద్ధి జరిగిందో కూడా దీంట్లో మనం అర్థం చేసుకోవచ్చు. కేవలం ఆయన కోసం, ఆయన తాబేదారుల కోసం, ఆయన కాంట్రాక్టర్ల కోసం ఒక కొత్త డిజైన్ లో కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎట్లా ఎత్తిపోతల డిజైన్ చేసిండో ఉన్నదాన్ని మార్చి ఇక్కడ కూడా సేమ్ అంతే. మరి అక్కడి నుంచి కృష్ణానది నీళ్లు మాకు ఎట్లా ఎప్పటి నుంచో వస్తున్నాయి కదా పాలేరులు, అది వద్దు ఆయనకి, ఎందుకంటే లాభసాటి కాదు కదా వ్యాపారం. ఎక్కడి నుంచో వచ్చి నీళ్ళట అక్కడ గోదావరి నీళ్ళు ఇక్కడ తీసుకొచ్చి పోతారట. మరి ఇంతవరకు కానే కాలేదు. అది 5 ఏళ్ళు 6 ఏళ్ళు ఇన్ని సంవత్సరాలు ఇంతవరకు దాన్ని దిక్కులేదు, తీసేయలేదు. అసలు ఎప్పుడైతే టైం బాండ్ కూడా అయిపోయింది దాని వాసం చెప్పాలంటే ఆ టైం బాండ్ లో కూడా కాలేదు. మరి దాని డబుల్ 3 టైమ్స్ చేసుకుంటూ పోయారు దాని ఎస్టిమేషన్. ఇంతవరకు కూడా దానికి దిక్కు లేదు, దేశం లేదు. ఇవాళ మనం ఆయన ఒక్కటి కాదు, ఇవాళ సింగరేణి కూడా చూడండి. సింగరేణి నేను ఆ శ్రీధర్ గారిని పెట్టారు ఆయన డైరెక్టర్. ఎప్పటి నుంచో సింగరేణిలో శ్రీధర్ గారి డైరెక్టర్ దాదాపు ఏమో మరి జీవితం రిటైర్ అయిన దాకా ఆయనకు అదే పెట్టారు. ఆయన దాదాపు 8.5 సంవత్సరాల పాటు ఒకే చైర్మన్, ఒకే మేనేజింగ్, ఒకే సిఎండి కొనసాగారు 8.5 నుంచి 9 సంవత్సరాల వరకు. ఇలా సింగరేణి బెల్ట్ చూసుకుంటే మాకు ఇల్లెందు కానీ మరి పినపాక కానీ సత్తుపల్లి వరకు కూడా మాకు సింగరేణి బెల్ట్ ఉంది. మరి వాళ్ళ సింగరేణి బొగ్గు కార్మిక సంఘం పరిస్థితి ఏమైంది? కవిత గారు అధ్యక్షురాలు ఉండే, మరి అంత ముందు ఆమె హరీష్ రావు గారు కూడా పర్యవేక్షణ చేసి ఇవాళ వీళ్ళ వల్ల సింగరేణి బెల్ట్ మొత్తం పోయింది. ఆ ఖమ్మం జిల్లాలో కూడా ఇవాళ కంప్లీట్ గా జీరో అయ్యే పరిస్థితి వచ్చింది. వాళ్ళు ఎక్కడ కూడా ఏది కూడా సింగరేణి జాబులు కూడా ఇంతవరకు పడలేదు. వాళ్ళు కారుణ్య నియామకాలు కూడా చేయలేదు. మరి భద్రాచలాన్ని చూసుకుంటే భద్రాచలాన్ని గ్రామ పంచాయతీ కానీ, మున్సిపాలిటీని కానీ, మేజర్ గ్రామ పంచాయతీ కానీ కొత్త పంచాయతీ తీసుకొచ్చి దానికి ఒక అధికారులతో ఇవాళ పరిపాలన సాగించాలి. భద్రాచలాన్ని అంత పెద్ద ఫేమస్ అయినటువంటి భారతదేశంలో గుర్తు పొందినటువంటి వాళ్ళ టెంపుల్ సిటీని ఇవాళ లాస్ట్ ఏం లేకుంటే ఒక దరిద్రాన్ని బట్టి చేశాడు ఇవాళ. అంటే ఇంత దౌర్భాగ్యం. అక్కడ 7 మండలాలు పోయినాయి, అక్కడ 7 మండలాలు ఆంధ్రాకి పోయినాయి. నేను మన గాంధీ భవన్ పోయినప్పుడు నాకు స్వయంగా అక్కడ వచ్చి చెప్పారు, సార్ మా పరిస్థితి ఎడుగా పుట్టింది, మేము చదువుకున్నదేమో అక్కడ, మేము ఉన్నదేమో ఇక్కడ, మా లోకల్ 400 పెద్ద సమస్య అవుతుంది, మా పరిస్థితుల్లో మాకు అక్కడ వాళ్ళు పట్టించుకోవట్లేదు, మమ్మల్ని ఇక్కడ వాళ్ళు పట్టించుకోవట్లేదు. 7 మండలాలు పోతున్నా కూడా కావాలని చూస్తూ కూర్చున్నాడు తప్ప ఎందుకు నిమ్మకం భద్రాచలం కొద్ది దాటగానే మన స్టేట్ ఎండ్ అవుతుందండి. పోతేనేమో మళ్ళీ మనకు ఇటు ఇక్కడ చెర్ల వరకు పోతాం, మనం వెంకటాపురం చెర్ల వరకు పోతాం. అటుపోతే ఏమంటే కట్టు, నేను ఎందుకు ఆ ఏరియాలో కూడా తిరిగాను కాబట్టి నాకు తెలుసు పర్టికులర్ గా జాగ్రఫీ కూడా ఏంటి పరిస్థితి. అంటే ఆయన స్వార్థం కోసం ఆయన నాకు ఎందుకు లేకపోవాలి, ఎవడేటన్నా పోయి నేను మాత్రం తెలంగాణకు ముఖ్యమంత్రి అని ఆ రోజు పట్టించుకోలేదు, నిమ్మకు నిరెత్తినట్టుకున్నాడు. ఇలా ఆర్థికంగా కానీ, రాజకీయంగా కానీ, భౌగోళికంగా కానీ మరి మా ఖమ్మం జిల్లా పరిశ్రమలకు ఎప్పటి నుంచో పిల్లలాగా ఉంది. ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళు స్పాంజర్ అని, భారతదేశంలో మొట్టమొదటి స్పాంజర్ అని కూడా మాకు ఎన్నో ఉన్నా కూడా బయ్యార ఉక్కు ఫ్యాక్టరీ ఉన్నది, ఆ ఉక్కు ఫ్యాక్టరీ ఉంటే అట్లా అంతవరకు దిక్కు దేశం లేకుండా చేసి కూడా దాన్ని ఏం కానీ లేదు. ఎన్నో వనరులు ఉన్నా కూడా ఇలా మా ఖమ్మం జిల్లా కావాలని కేసీఆర్. ఎందుకంటే ఈ ఖమ్మం జిల్లా ఆయనకి ఎప్పుడు కూడా సీట్లు రాలేదు, ఓటు రాలేదు ఉద్దేశంతో. కానీ ఆయన ఖమ్మం జిల్లా రాజకీయ జీవితం మా ఖమ్మం జిల్లాతో ప్రారంభమైంది. ఇదే ఇక్కడ మా ఖమ్మం గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకొచ్చారు, ఇదే ఖమ్మం జిల్లాతో కేసీఆర్ రాజకీయ జీవితం అంటుందని కూడా నేను సందర్భంగా చాలా స్పష్టంగా రాజకీయ ప్రేక్షకులకు కూడా తెలియజేస్తున్నాయి. ఒక్క నిమిషం శ్రీనివాసరెడ్డి గారు అట్లాగే ఉండండి. సింగరేణి సమస్య, సింగరేణికి సంబంధించినటువంటి ఐలే గారి దగ్గరికి వెళ్దాం. ఐలే గారు, సింగరేణి సమస్య, సింగరేణి నియామకాల దగ్గర నుంచి, సింగరేణి కారుణ్య నియామకాల దగ్గర నుంచి ఇవన్నీ పక్కన పెడితే కేసీఆర్ ఉద్యమ కాలంలో ఇచ్చినటువంటి ఒక ప్రధానమైనటువంటి హామీ, ఇకపై తెలంగాణలో భూగర్భ గనులు ఉండవు, భూగర్భ గనులు మాత్రమే ఉంటాయి, ఓపెన్ కాస్ట్లు ఉండవు అని చెప్పారు. ఆ తర్వాత కాలంలో ఖమ్మం జిల్లాలో అనేక ఓపెన్ కాస్ట్లు వచ్చినటువంటి పరిస్థితి చూసాం. సత్తుపల్లి నియోజకవర్గం కానీ, పినపాక కానీ ఈ ప్రాంతంలో కొత్తగా ఓపెన్ కాస్ట్లు వచ్చినటువంటి పరిస్థితి చూసాం. ఇళ్ళని నియోజకవర్గంలో కూడా కొత్తగా ఓపెన్ కాస్ట్లు వచ్చినటువంటి పరిస్థితి చూసాం. అసలు ఎక్కడా
భవిష్యత్తులో ఓపెన్ కాస్టులు ఉండవు, కేవలం భూగర్భ గనులు మాత్రమే ఉంటాయి, తెలంగాణ ఉన్నటువంటి ఎకో సిస్టమ్ని మనం కాపాడుకోవాలి, పర్యావరణాన్ని కాపాడుకోవాలి అని మాటలు చెప్పినటువంటి కేసీఆర్ ఆచరణకు వచ్చేసరికి అందుకు విరుద్ధంగా ప్రవర్తించడానికి కారణం ఏంటి? ఒకటి బొగ్గు బావులు తీయడం వల్ల దాంతో ప్రైవేట్ కాంట్రాక్టర్లకు ఉపయోగం ఏం లేదు, ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వడానికి అవకాశం లేదు. ఓకే, ఓపెన్ కాస్టుల్ని దాంట్లో 90% ప్రైవేట్ వాళ్ళకే ఇస్తుంది. అందుకని ప్రైవేట్ కాంట్రాక్టర్లకు ఇస్తే లాభాలు వస్తాయి, కానీ ప్రభుత్వం ఇస్తే లాభాలు ఎక్కడ వస్తాయండి? ప్రభుత్వం అందుకని ఇన్ని మాటలు చెప్పుకున్నా. గతంలో కోయగూడెం కేంద్రంగా ఖమ్మం జిల్లాలో పెద్ద ఎత్తున కోయగూడెం ఓపెన్ కాస్ట్లకు వ్యతిరేకంగా ఒక ఐక్య ఉద్యమం కొనసాగింది, మామూలు ఉద్యమం కాదు. కానీ టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క బావి కూడా తీయకుండా మొత్తం బావుల్ని దాని జోలికే వెళ్లకుండా ఓపెన్ కాస్ట్లని ప్రోత్సహించడం అనేటటువంటిది మొత్తం మట్టి తీయటం గానీ బొగ్గు తీయడం గానీ మొత్తం ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేసి దాంట్లో కమిషన్లు గడుపుకునేటువంటి ఒక స్థితికి టిఆర్ఎస్ పార్టీ దిగజారిందండి. అందుకే ఇది చేసింది. డిపెండెంట్ ఎంప్లాయీస్ కానివ్వండి, కొత్త ఉద్యోగ నియామకాలు కానివ్వండి, ఏ ఒక్కటి చేయలేదు. వాళ్ళ ప్రస్థానము మొట్టమొదట తెలంగాణ ఏర్పడ్డ తర్వాత దానికోసం కష్టపడ్డటువంటి పార్టీగా టిఆర్ఎస్ ను గుర్తించింది కాబట్టి అప్పటిదాకా అన్ని సంఘాలు ఓడించి టిఆర్ఎస్ నాయకత్వంలో ఉన్నటువంటి టీజీబీ కేసును గెలిపించారు కార్మికులు. కానీ వాళ్ళ డిపాజిట్ కాదు కదా 5% ఓట్లు కూడా తెచ్చుకోలేనటువంటి స్థితికి నెట్టబడ్డదంటే సింగరేణి సంస్థకు, తద్వారా సింగరేణి కార్మికుల ద్రోహాన్ని టిఆర్ఎస్ చేసింది కాబట్టి ఆ పరిస్థితిని చూసి మొత్తం సింగరేణి కోల్ బెల్ట్ ఏరియాలో కూడా ఒక్క సీటు కూడా గెలవకుండా పోయినటువంటి దాంట్లో కూడా వాళ్ళ పాత్ర ఉన్నది. ఆ బొగ్గుని మన కాడ బ్రహ్మాండమైనటువంటి నాణ్యత కలిగిన బొగ్గు ఉంది, దాన్ని తీసుకొని జాతి ప్రయోజనాలకు ఉపయోగించుకోవచ్చు, ఎక్స్పోర్ట్ చేయొచ్చు. కానీ అట్లాంటి దానికి పాల్పడకుండా దాని ద్వారా తమ లాభాలేంటి, తమ అనుచరుల కాంట్రాక్టుల లాభాలేంటి అనేది చూసుకొని సింగరేణి కార్మికుల్ని గాలి కొదిలింది, సింగరేణి సంపదని కూడా దోచిపెట్టేటటువంటి వైఖరికి టిఆర్ఎస్ ప్రభుత్వం పాల్పడింది అనేది ఒక జగమెరిగిన సత్యం. సోమయ్య గారు, 2009లో కేసీఆర్ డిసెంబర్ 3వ తారీఖు ఆయన మీ అందరి సమక్షంలోనే జ్యూస్ తాగినటువంటి పరిస్థితి చూసాం. ఆ సందర్భంగా అంతకు ముందు కేసీఆర్ని తరలించిన సందర్భంగా వివిధ సందర్భాల్లో, అదే సందర్భంలో డిసెంబర్ 9 ప్రకటన అనంతరం వచ్చినటువంటి పరిస్థితి, వీటన్నిటి రాజకీయ పరమైనటువంటి నిర్ణయాల్లో అడుగడుగునా కేసీఆర్ వెంట ఉన్నది అక్కడ ఉన్నటువంటి వామపక్ష విద్యార్థి సంఘాలు. విద్యార్థి సంఘాల వాళ్ళు కేసీఆర్ మరోసారి ఖమ్మం జిల్లా పర్యటనకు వెళ్ళిన సందర్భంగా వినతి పత్రం ఇవ్వాలనుకుంటే వాళ్ళని అంటే విపరీతంగా కొట్టించినటువంటి పరిస్థితి చూసాం. దీన్ని ఎట్లా చూడాలంటారు? కేసీఆర్ వ్యవహార శైలిని ఇక్కడ ఎట్లా చూడాలంటారు? ఆయన ఎట్లా ఉందంటే అవసరం తీరిన తర్వాత అల్లుడు లంజవాడుకు అన్నట్టుగా భూతపదం వాడేసి మాజీ కమ్యూనిస్టులని, మాజీ నక్సలైట్లని వీళ్ళు కమిట్మెంట్ గా ఉద్యమ స్ఫూర్తితోని పనిచేస్తారని చెప్పి చాలా తెలివిగా వరవర్రావు గారిని అయితేమి, గద్దర్ని అయితేనేమి, విమలక్కనైతేమి, పీడిఎస్ వాళ్ళనైతేమి, ఆర్ఎస్ వాళ్ళనైతేనేమి అందరినీ చక్కగా ఇది వాస్తవం నేను చెప్పేది, వీళ్ళందరినీ కూడా ఉద్యమంలో నుంచి బయటకు వచ్చినటువంటి వాళ్ళందరినీ, ఫర్ ఎగ్జాంపుల్ ఈయన జగదీశ్వర్ రెడ్డి కూడా మాజీనే, చెరుకు సుధాకర్ గారు కూడా మాజీనే, ఈయన నారదాసు లక్ష్మణ్ రావు మాజీనే, ఇట్లా ఈయన నిరంజన్ రెడ్డి కూడా మాజీనే, ఇట్లా చాలా మంది, ఆమె ఉమా ఉంది, తుల ఉమా, ఆమె కూడా మాజీనే. వీళ్ళకి కమిట్మెంట్ ఉంటుంది, వీళ్ళకి సిద్ధాంతము, పోరాట పటిమ, ప్రాంతము మీద, సిద్ధాంతము మీద ప్రేమ ఎక్కువ ఉంటుంది. కేసీఆర్ చాలా తెలివిగా మాజీ వాళ్ళందరినీ కూడా వాళ్ళకి బాగా తెలంగాణ అనేది నూరిపోసిండు, ఆంధ్ర వాళ్ళ మీద బాగా నూరిపోసిండు, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులందరికీ కూడా నూరిపోసిండు. నూరిపోసి ఉద్యమం వైపు వెత్తున లేపి ఆంధ్ర వ్యతిరేకతను నింపి మొత్తం ఉద్యమాన్ని ఆకాశం ఎత్తు తీసుకెళ్లి కేంద్రం మీద ఒత్తిడి తెచ్చి ఈ ఉద్యోగాలు వస్తాయి, ఈ నీళ్లు వస్తాయి, ఈ నిధులు వస్తాయి అని నమ్మించి రగిలించి ఎక్కడికో తీసుకెళ్తే పాపం సోనియా గాంధీ ఆ బిడ్డ జాలిపడి దయతోని మేమనుకుంటున్నాం, ఎందుకంటే ఆంధ్ర తెలంగాణ మొత్తం రగులుకుంటుంది, అగ్నిగుండం అవుతుంది, పిల్లలు మొత్తం ప్రాణాలు ఒంటి మీద పెట్రోల్ పోసుకొని
కాల్చుకుంటున్నారు. ఇది చాలా బాధగా ఉంది. దీన్ని ఆర్పాలి అనంటే కేసీఆర్ రెచ్చగొడుతున్నాడే తప్ప దీన్ని ఇంకా శాంతియుతంగా తీసుకోపోవట్లేడని చెప్పి ఆమె జాలి దయతోని మన్మోహన్ సింగ్ గారిని పక్కన పెట్టుకొని ఆ బిల్లు పాస్ అయ్యేంత వరకు కూడా ఆవిడ చేసిందని మేమందరం నమ్ముతున్నాం. అప్పటి వరకు కేసీఆర్ నమ్మించి రాష్ట్రాన్ని తెచ్చిన తర్వాత ఆయన విశ్వరూపం ఏంటో తెలంగాణ ప్రజలకి ఇప్పుడు చూపిస్తున్నాడు. ఆయన దొరతనం ఏంటో. ఖమ్మంలో రైతులు గిట్టుబాటు ధర కావాలి అనంటే నడి రోడ్డు మీద నడిపించాడు. ఖమ్మంలో హాస్టల్లో పిల్లలు, ఖమ్మంలో విద్యార్థుల పరిస్థితి ఘోరంగా ఉందని PDSC వాళ్ళు రిప్రజెంటేషన్ ఇస్తే తిరుమలాయపాలెం మండలంలో దారుణంగా ఐరన్ హ్యాండ్ తోని అణిచివేసి సిగ్గు లేకుండా, నేను ఓపెన్ గా మాట్లాడుతున్నా, నేనేం భయపడను. కేసీఆర్ తాతకి కూడా భయపడను నేను, సిగ్గు లేకుండా. మరి PDS వాళ్ళు లేకపోతే కేసీఆర్ ని, నన్ను, విజయ రామారావు గారిని, నాయన నరసింహారెడ్డిని, చదలవాడ రామ్మూర్తి జడ్జి గారి ఇంటి ముందు ఆధారపరిచి వ్యాన్ లో ఎక్కించుకొని పోతుంటే ఆ వ్యాన్ కి అడ్డం పడ్డది, అడ్డుకున్నది PDS పిల్లలు. నీకు విశ్వాసం లేకుండా, కృతజ్ఞత లేకుండా, కనికరం లేకుండా వాళ్ళు ఒక రిప్రజెంటేషన్ ఇస్తే అప్పటికే కళ్ళు నెత్తికెక్కినాయి కేసీఆర్ కి. తిరుమలాయపాలెంలో సంబంధం లేనటువంటి వాళ్ళని మేజర్ లిఫ్ట్ ఇరిగేషన్ ని భక్త రామదాస్ అని ఒక కొత్త పేరు పెట్టి ఆ లిఫ్ట్ ఇరిగేషన్ తయారు చేసింది నేను, పాలేరు ఇన్ఛార్జిగా ఉండి. బోధకాలు వ్యాధిగ్రస్తుల ఫైల్ తయారు చేసింది నేను. 55,672 మంది బోధకాలు వ్యాధిగ్రస్తులు తెలంగాణ ప్రాంతంలో ఉంటే సరే నేనే బలవంతంగా సంతకం పెట్టించిన అనుకోండి కేసీఆర్ గారితో, వాళ్ళ పెన్షన్ వస్తుంది, అదంతా ఒక భాగం. కానీ 95 కోట్లకి RWS మాణిక్యరావు గారు, ఇది లిఫ్ట్ నీటిపారుదల ఇంజనీరు ఆయన అర్జున్ రావు గారు, మేమందరం కలిసి పాలేరులో భక్త రామదాస్ ప్రాజెక్ట్ ప్లాన్ తయారు చేసింది మేము. దాంట్లో రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చిన మోటార్లు, పైపులు అన్ని తీసుకొస్తే ఇస్లావద్దు తండ దగ్గర ఉన్న రిజర్వాయర్ నింపితే 65,000 ఎకరాలకి 150 చెరువులు నిండుతాయి, పాలేరు సస్యశ్యామలం అయిద్దని చెప్పిన ఒక ప్రాజెక్టు తయారు చేస్తే అది భక్త రామదాస్ అని ఒక పెద్ద పేరు లిఫ్ట్ ఇరిగేషన్, అది దానికి ఒక నామకరణం చేసి 350 కోట్లు ప్రజల సొమ్ముని మెగా కృష్ణారెడ్డి ఆంధ్ర కాంట్రాక్టర్ ఆ దొంగను తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఖజానా మొత్తం వాడికే నింపుతున్నాడు. అది అందరికీ తెలిసినటువంటి అంశమే. తెలంగాణ రాష్ట్రంలో మొదట నుంచి ఉన్నటువంటి 2001 నుంచి ఉన్నటువంటి ఉద్యమం ఒక ఎత్తు అయితే 2009 డిసెంబర్ 9 ప్రకటనకు ముందు కేసీఆర్ని అరెస్ట్ చేసి కేసీఆర్తో పాటు మనతో పాటు ఉన్నటువంటి సోమయ్య గారితో పాటు మరికొంతమంది నాయకుల్ని, విజయరామారావు, అప్పటి టీఆర్ఎస్ శాసనసభ పక్ష నాయకుడు విజయరామారావు, మరికొంతమంది నాయకుల్ని అరెస్ట్ చేసి వాళ్ళని తరలించిన క్రమంలో ఖమ్మం జిల్లాలో అంటుకున్నటువంటి రాజకీయ వేడి, ఆ రాజకీయ వేడి ఇచ్చినటువంటి ఫలితాలు, ఆ తర్వాత కేసీఆర్ వెంట నడిచినటువంటి రాజకీయ ఐడియాలజీ, కేసీఆర్ రాజకీయ ఐడియాలజీని ముందుకు తీసుకెళ్లిన వాళ్ళు, వీళ్ళందరినీ మర్చిపోయి కేసీఆర్ కొత్తగా కొంతమందిని హైర్ చేసుకుని, కొంతమందిని చేర్చుకొని ముందుకెళ్ళటం, ఇది ఒక భాగం అయితే కేసీఆర్ ఉమ్మడి జిల్లా విషయంలో అనుసరించినటువంటి ముఖ్యంగా అంటే భద్రాచలం విషయంలో అనుసరించినటువంటి వైఖరి కానీ, అదే సందర్భంలో సింగరేణి కార్మికుల విషయంలో, సింగరేణి సంస్థ విషయంలో, సింగరేణి విషయంలో తీసుకున్న పాలసీ నిర్ణయాలు కానీ, వీటన్నిటితో పాటు బయ్యారం ఉక్కు పరిశ్రమని నెగ్లెక్ట్ చేయటం లాంటి ఇటువంటి అన్ని కారణాలతో కలిపి ఖమ్మం జిల్లా రాజకీయ పార్టీలు, రాజకీయ వ్యక్తులు, రాజకీయ శక్తులు అందరూ కేసీఆర్పై ఆగ్రహంగా ఉన్నటువంటి పరిస్థితి గత ఎన్నికల ముందు చూసాం. వీటన్నిటితో మారినటువంటి రాజకీయ పరిస్థితి, రాజకీయ పునరేకీకరణ, రాజకీయ సమీకరణాల మార్పు, కొత్తగా చేరినటువంటి కాంగ్రెస్లో చేరినటువంటి కొంతమంది నాయకులు ఇచ్చినటువంటి ఊపు, వీటన్నిటి నేపథ్యంలో ఖమ్మంలో అంటుకున్న రాజకీయ చిచ్చు కేసీఆర్ పరాజయంలో ప్రధాన పాత్ర పోషించిందనేది ఖచ్చితంగా ఆలోచించాల్సిన విషయమే. ఖచ్చితంగా ఆ రకమైనటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. 10 నియోజకవర్గాల్లో 9 నియోజకవర్గాల్లో భారీ మెజార్టీతో గెలిచినటువంటి కాంగ్రెస్ అండ్ ఒకటి మిత్రపక్షం అయితే, ఈ 10 నియోజకవర్గాల్లో
ఒకే సీట్లో బీఆర్ఎస్ గెలిచినప్పటికీ ఒక స్థానంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే కనీసం డిపాజిట్ దక్కించుకోలేని పరిస్థితి ఉండటం ఇది ఖచ్చితంగా బీఆర్ఎస్ పట్ల ఖమ్మం జిల్లా ప్రజలకు ఉన్నటువంటి ఆగ్రహానికి ప్రతీక. ఖమ్మం జిల్లా ప్రజలు మాత్రమే కాకుండా ఖమ్మం జిల్లాలో ప్రధాన నియోజకవర్గాలు అయినటువంటి సింగరేణి నియోజకవర్గాలు, సింగరేణి కుటుంబాలు ఆగ్రహానికి ప్రతీక. అదే సందర్భంలో ఖమ్మం జిల్లాకి ప్రకటించినటువంటి ఇరిగేషన్ ప్రాజెక్టులు, లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు వాటికి సరైనటువంటి రూపం లేకపోవటం, ఈ అంశం ఒక పక్కనుంటే రూపం లేనటువంటి ప్రాజెక్టుకి కూడా నిధులు విడుదల చేయలేకపోవటం, వీటన్నిటి గందరగోళం మధ్య ఖమ్మం జిల్లా రాజకీయంలో పుట్టినటువంటి ముసలం టీఆర్ఎస్ని ఖచ్చితంగా దహించి వేసిందని చెప్పాల్సిందే. ఖమ్మం జిల్లా రాజకీయంలో వచ్చినటువంటి రాజకీయ సమీకరణాల మార్పు ఇందాక మన శ్రీనివాసరెడ్డి గారు చెప్పినట్లుగా ఖమ్మంతో మొదలైన బీఆర్ఎస్ రాజకీయ ఉధృతి ఖమ్మంలో మొదలైనటువంటి రాజకీయ ప్రస్థానం, భారీ రాజకీయ ప్రస్థానం ఈరోజు ఖమ్మం జిల్లాలో మొదలైనటువంటి రాజకీయ ముసలంతోటే ఆగిపోయినటువంటి పరిస్థితి అట్లాగే చూడాలనేది. ఖమ్మం జిల్లా రాజకీయంలో కబ్జాలు, ఖమ్మం జిల్లా రాజకీయంలో వివిధ అంటే ఆరోపణలు, వీటన్నిటితో పాటు కాగ్ నివేదికలో ప్రకటించినటువంటి కాగ్ నివేదికలో సూచించినటువంటి కొన్ని అవకతవకలు, వీటన్నిటి మీద ఈ చర్చ కొనసాగుతూనే ఉంటుంది. ఈ చర్చకి సంబంధించినటువంటి పలు అంశాల మీద మళ్ళీ వస్తాం. ధన్యవాదాలు సోమయ్య గారు, ధన్యవాదాలు శ్రీనివాసరెడ్డి గారు, ధన్యవాదాలు ఐలయ్య గారు. ఇది 52వ ఎపిసోడ్, ఒక్క ఓటమి 100 తప్పులు సిరీస్లో 52వ ఎపిసోడ్. స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్.